హలో అండి. ఈ వీడియోలో మై డీమాన్ 14 ఎపిసోడ్ చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో సుక్మెన్ వైఫ్తో మాట్లాడి బయటకు వచ్చేస్తుంటే ఆమె వెంటనే వచ్చి ఇదంతా నా హస్బెండే చేశాడని చెప్తుంది. అటు సుక్మెన్ ఏమో హీరోయిన్ నెక్ పట్టుకొని గట్టిగా చంపడానికి చూస్తుంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చి వెంటనే అతన్ని తోసేసి ఆ తర్వాత అతని నెక్ పట్టుకొని పైకి లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే సుక్మెన్ బాడీగార్డ్స్ అక్కడికి వస్తారనమాట. సో హీరో అతన్ని అలాగే పట్టుకొని హీరోయిన్తో పాటు ఆ క్లాక్ టవర్ పైకి టెలిపోర్ట్ చేస్తాడు. అప్పుడు సుక్మెన్, నీ పవర్ని ఫైనల్లీ ఇప్పుడు చూస్తున్నా, ఏది నన్ను చంపడానికి ట్రై చెయ్యి, నువ్వు నన్ను చంపలేవు, నువ్వు హ్యూమన్స్ని చంపితే నీ లైఫ్ ఎండ్ అయిపోతుందిగా అంటూ నవ్వుతాడు. అతన్ని పడేస్తున్నట్టు కిందకి దించి టై పట్టుకొని హీరో, నేను చంపకూడదు నిజమే, బట్ నువ్వు నన్ను చంపే ప్లీజ్ అని అడిగే వరకు నిన్ను టార్చర్ చేయగలను అంటాడు. గువన్ వద్దు, అతన్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేద్దామంటుంది హీరోయిన్. మీరు నన్ను ఏం చేయలేరు, నేనే కల్ప్రిట్ అని ఎలాంటి ఎవిడెన్స్ లేదు అంటాడు సుక్మెన్. అప్పుడు హీరో, ఒక్క ఎవిడెన్స్ గురించి నువ్వు మర్చిపోయావు, నీ వైఫ్ కిమ్సేరా అంటాడు. సుక్మెన్ వైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుక్మెనే ఇదంతా చేశాడని ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేస్తుందన్నమాట. అప్పుడు హీరోయిన్, నువ్వు ఇంక తప్పించుకోలేవు, నీకు ఇంకే దారి లేదు అంటుంది. రాంగ్, నేను డైరెక్ట్గా హెల్కి వెళ్ళొచ్చు అంటూ అతను నవ్వుతూ జంప్ చేసేస్తాడు అక్కడ నుండి. అది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఆ తర్వాత సుక్మెన్ చనిపోయిన న్యూస్ పోలీసుకి తెలుసుకొని మేడం జూ కూతురికి ఇన్ఫామ్ చేస్తారు. ఆమె అక్కడికి వచ్చి నిజంగా సుక్మెనే మా మదర్ని చంపాడా అంటూ ఫీల్ అవుతుంది. అతను చనిపోయిన న్యూస్ చూస్తూ హీరోయిన్ ఫీల్ అవుతూ అతను నిజంగా చనిపోయాడా అని హీరోని అడిగితే, నా పవర్తో సెర్చ్ చేశాను, ఎక్కడా కనిపించలేదు, బ్రతుకుంటే కనిపించేవాడు అంటాడు హీరో. నేను ఇంకా ముందే వచ్చి ఉండాల్సింది, సారీ అంటూ ఆమె నెక్ పైన అయిన ఇంజురీని అంతా పోగొడతాడు. అప్పుడు అక్కడికి సుక్మెన్ వచ్చి వాళ్ళతో మాట్లాడతాడనమాట. సుక్మెన్ బాడీ కోసం పోలీస్ సర్చ్ స్టార్ట్ చేశారు, బట్ వింటర్ సీజన్ కాబట్టి మినిమం 1 month పడుతుందని చెప్పారు అని చెప్తాడు అతను. అప్పుడు హీరోయిన్, సుక్మెన్ చనిపోయే ముందు నాతో ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్పాడు, మేడం జూ నా పేరెంట్స్ని చంపిందని చెప్పాడు అంటుంది ఆమె. అప్పుడు అతను వెంటనే, అదంతా నాన్ సెన్స్, నువ్వు నమ్మొద్దు, నిన్ను హర్ట్ చేయడానికి అతను కావాలని అలా చెప్పుంటాడు అంటాడు. ఆ తర్వాత అతను వెళ్తూ హీరోతో, సుక్మెన్ చెప్పిన విషయం రాంగ్ అవ్వాలి, లేకపోతే మేడం జూనే దోదోహిని హెల్లోకి తోసేసినట్టు అవుతుంది అని చెప్పి బాధపడతాడు. అతను చెప్పిన మాటలు ఆలోచిస్తూ హీరో వెళ్ళి హీరోయిన్ పక్కన పనుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఆఫీస్ దగ్గర అంతా మీడియా వాళ్ళు వచ్చి ఉంటారనమాట. ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆఫీస్కి కూడా నాన్ స్టాప్ కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ ఆ నెట్వర్క్ వైర్ లాగేసి, ఈ అన్నెసరీ కాల్స్ని పట్టించుకొని మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు, మీ వర్క్ కంటిన్యూ చేయండి అంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో జిన్గా అండ్ సోక్యోన్ని మీట్ అయ్యి, ఇది నా లాస్ట్ పర్ఫార్మెన్స్ టికెట్, కొరియా వదిలి వెళ్ళిపోతున్నా, నేను నీకు ఎలా సారీ చెప్పాలో అర్థం కావట్లేదు, గువాన్ పైన నాకున్న లవ్ వల్లే నీకు అలా అబద్ధం చెప్పి దోదోహి చనిపోవాలనుకున్నా, రియల్లీ సారీ అంటుంది. అప్పుడు అతను, నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా అంటాడు. సుక్మెన్ వైఫ్ హీరోని మీట్ అయ్యి డీమాన్ మాన్యువల్ అతనికి ఇస్తుంది. అప్పుడు అతను, సుక్మెన్ మేడం జూ దోదోహి పేరెంట్స్ని చంపిందని చెప్పాడంట, మీకేమైనా తెలుసా అని అడిగితే, లేదు, బట్ అతను చెప్పాడంటే నిజమై ఉంటుంది, అతను ఎప్పుడూ వాళ్ళ మదర్ వర్స్ థింగ్స్ చేయగలుగుతుందని నమ్మేవాడు అని చెప్తుంది. హీరో ఇదంతా అతని అసిస్టెంట్కి చెప్తాడు. అప్పుడు అతను, పాపం దోదోహి, ఈ విషయం ఆమె పక్కన పెట్టి మూవ్ ఆన్ అవ్వాలి, లేకపోతే చాలా కష్టం, నిజమా కాదా అనే క్వశ్చన్తో ఆమెకి టార్చర్లో ఉండబోతుంది అంటాడు. అటు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్స్ న్యూస్ గురించి సెర్చ్ చేసి అప్పటి ఆర్టికల్స్, ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది. అవి చూస్తూ మేడం జూతో ఆమె స్పెండ్ చేసిన ఇయర్స్ అన్నీ తలుచుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది ఆమె. ఆ తర్వాత ఆమె అసిస్టెంట్ని పిలిచి, నువ్వు నా దగ్గర వర్క్ చేయకముందు మేడం జూ అసిస్టెంట్గా వర్క్ చేసావు కదా, మా పేరెంట్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు మేడం జూ దగ్గర వర్క్ చేస్తున్నావా, ఆమె ఎప్పటి నుండి ఆ వాకింగ్ స్టిక్ యూజ్ చేస్తుందని అడుగుతుంది. అప్పుడు ఆమె, మీ పేరెంట్స్ చనిపోయిన టైంలోనే నేను మేడం జూకి న్యూగా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను, సో నాకు అప్పుడు ఏం జరిగిందో సరిగ్గా తెలీదు, బట్ మీ పేరెంట్స్ ఫ్యూనరల్లోనే నేను ఫస్ట్ టైం ఆమె స్టిక్ యూజ్ చేయడం చూశాను, అప్పుడు ఏదో క్రోనికల్ డిసీజ్ అని చెప్పారు అందరూ అంటుంది. ఆ నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ మేడం జూ ఇంటికి వెళ్తారు. ఆమె అక్కడున్న వాళ్ళ ఫొటోస్ చూస్తూ, నిజంగా సుక్మెన్ చెప్పినట్టు మేడం జూ నన్ను మోసం చేసుంటే నేనేం చేయాలి అంటూ ఫీల్ అవుతూ ఉంటే హీరో, మేడం జూ చనిపోయే ముందు నీకు ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది గుర్తుందా, ఆమె చనిపోయే అంత పెయిన్లో కూడా సిన్సియర్గా ఆమె ఫీలింగ్ నీకు చెప్పింది, హ్యూమన్స్ డెత్ దగ్గర పడినప్పుడు హానెస్ట్గా ఉంటారు,
చనిపోయిన వాళ్ళతో మాట్లాడలేం కదా, లేకపోతే మేడం జూ నుండి ఒక్క మాట వస్తే ఇదంతా సాల్వ్ అయిపోయి ఉంటుంది అంటాడు. అప్పుడు ఆమెకి మేడం జూ రెగ్యులర్గా వెళ్ళే చర్చ్ గుర్తొచ్చి ఒక దారి ఉంది నిజం తెలుసుకోవడానికి అంటుంది. సో వాళ్ళిద్దరు ఆ చర్చ్కి వెళ్ళి అక్కడున్న ఫాదర్ని మీట్ అవుతారు. అతను హీరోయిన్తో సపరేట్గా మాట్లాడాలంటాడు. సో హీరో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫాదర్, మేడం జూ నీతో హానెస్ట్గా ఉండలేదని ఎండ్ వరకు గిల్ట్ ఫీల్ అయ్యింది. నువ్వు వచ్చి అడిగిన రోజు నిజం చెప్పమని నాతో చెప్పారు అని అతని పాస్ట్లో జరిగిన విషయం ఆమెకు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మేడం జూ తీసుకున్న డెసిషన్ వల్ల వర్కర్స్ సఫర్ అవుతున్నారని హీరోయిన్ ఫాదర్ ఆమెతో గొడవ పడతాడనమాట. ఇన్వెస్ట్మెంట్స్ కోసం వర్కర్స్ని సఫర్ చేయడం కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోను అంటాడు అతను. కంపెనీ నాది, నా ఇష్టం, నేను ఏమైనా చేస్తా అంటుంది ఆమె. నేను ఎలాగైనా నిన్ను స్టాప్ చేస్తా అంటూ అతను బయలుదేరుతాడు. మేడం జూ వాళ్ళ కార్ని ఫాలో అవుతుంది. అతన్ని ఎలాగైనా స్టాప్ చేయాలని ఆమె కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వాళ్ళని ఫాలో చేస్తుందన్నమాట. టైం 11:57 అయిపోతుంది. సో వాళ్ళ వైఫ్ టైం అయిపోతుందండి అంటే ఎలాగైనా నేను దోదోహిని ఆమె బర్త్డేకి మీట్ అవుతా అంటూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అవుతుందన్నమాట. హీరోయిన్ మదర్ చనిపోతుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. నా వైఫ్ని చెయ్యని అతన్ని అడిగితే, నేను నీ న్యూ విష్ని తీర్చలేను, నువ్వు ఆల్రెడీ 10 years బ్యాక్ నాతో డీల్ చేసుకున్నావు అంటాడు హీరో. ప్లీజ్, నేను దోదోహిని ఒంటరిగా వదిలేయలేను ప్లీజ్ అని బ్రతిమలాడతాడు అతను. అదే టైంలో హీరోయిన్ నుండి కాల్ వస్తూ ఉంటుంది అతనికి. నువ్వు హార్ట్ అటాక్తో చనిపోతావు అంటాడు హీరో. సో అతను చనిపోతాడనమాట. వాళ్ళ డీల్ అయిపోవడంతో హీరో ఆ పేపర్ని పైకి విసిరేస్తాడు. అదంతా మేడం జూ చూసి భయపడి, ఏం చేశావు నువ్వు అని అడుగుతుంది అతన్ని. అతను ఆమె దగ్గరికి వెళ్ళి, నీ ఐస్ చూస్తుంటే నువ్వేదో చాలా డెస్పరేట్గా కోరుకుంటున్నావు, నేను నీ విష్ పూర్తి చేయగలుగుతాను, ఇన్ రిటర్న్ 10 years తర్వాత నువ్వు హెల్త్కి వెళ్తావు, నాతో డీల్ చేసుకుంటావా అని అడుగుతాడు అతను. నువ్వు డెవిల్వి కదా అంటూ ఆమె భయపడుతుంటే ఆ కార్ బ్లాస్ట్ అయ్యి ఆమె దూరంగా వెళ్ళి పడిపోతుంది. అలా ఆమె లైక్ హట్ అవుతుందన్నమాట. ఇదంతా ఫాదర్ చెప్పి, ఆ నైట్ మీ పేరెంట్స్ కార్ ఫాలో అవ్వకపోయి ఉంటే ఇదంతా జరుగుండేది కాదని మేడం జూ ఎవ్రీ మినిట్ గిల్ట్ ఫీల్ అయింది అంటాడు హీరోయిన్తో. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి హీరోతో, సుక్మెన్ చెప్పిందంతా రాంగ్, మేడం జూని అనవసరంగా డౌట్ పడ్డా, పద ఇంటికి వెళ్దాం అంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఆమె వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ చాలా ఫీల్ అవుతుంది నిజం తెలుసుకొని. కొద్దిసేపు తర్వాత హీరో, నేను న్యూ డీల్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నా, జాగ్రత్త, నా కోసం వెయిట్ చేయొద్దు, రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్తాడు. అతను వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన చర్చ్కి వెళ్ళి అతని పవర్తో ఫైర్ వచ్చేలా చేసి, ఇది చూసి కూడా నువ్వు సర్ప్రైజ్ అవ్వలేదంటే నేను ఎవరో నీకు తెలుసు అనమాట అంటాడు హీరో ఫాదర్తో. అప్పుడు అతను, తెలుసు, దోదోహిని నువ్వు వదిలే, నువ్వు ఆమెకి డేంజర్, నువ్వు ఆమె ఫాదర్ సోల్ కలెక్ట్ చేసుకోవడం మేడం జూ చూసిందని నాకు చెప్పింది అంటాడు. అది విన్న తర్వాత హీరోకి జరిగిందంతా గుర్తొస్తుందన్నమాట. క్లాక్ టవర్ దగ్గర నిల్చొని అతను ఫీల్ అవుతూ ఉంటే అక్కడికి గాడ్ వచ్చి, ఇప్పుడంతా గుర్తొచ్చిందా, దోదోహితో నీ మిస్ఫార్చ్యూన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, నువ్వు అవాయిడ్ చేయలేవు అంటుంది. అతని ఇంటికి రిటర్న్ వచ్చేసరికి హీరోయిన్ అక్కడ ఉండదన్నమాట. ఆమె మేడం జూ టామ్ దగ్గరికి వెళ్ళి, నాకు జరిగిందంతా హానెస్ట్గా చెప్పుంటే గువాని నేను ఇంకా లవ్ చేసి ఉండేదన్నా అని అడుగుతుంది. ఆమె మాటలు హీరో వింటాడనమాట. మా డాడ్ విష్ ఏమై ఉంటుందో నేను తెలుసుకోవాలి అంటుంది ఆమె. ఆ తర్వాత ఆమె సున్వాల్ థియేటర్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమె హీరో అసిస్టెంట్తో, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. అతను బిజీగా ఉండడంతో, గువాన్ ఆఫీస్లో వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తా అంటాడు. సో ఆమె హీరో ఆఫీస్లోకి వెళ్ళి అక్కడున్న క్లాక్స్ అన్నీ చూస్తూ లాస్ట్ టైం హీరోతో అక్కడ స్పెండ్ చేసిన టైం తలుచుకుంటుంది. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చి, నా డీల్ క్యాన్సిల్ చెయ్యి, నువ్వు ఇచ్చిన మనీ సక్సెస్ అన్నీ రిటర్న్ తీసుకో, నేను రాంగ్ చాయిస్ తీసుకున్నా, నాకు చనిపోవాలని లేదు ప్లీజ్ అంటూ హీరోతో బ్రతిమలాడుతుంది. నీ కాంట్రాక్ట్ టైం అయిపోయింది, నేనేమైనా ఏంజల్ అనుకున్నావా నువ్వు అడిగింది చేయడానికి, బాగా చూడు డీమాన్ అంటాడు అతను. ఆమె అలా పడిపోయి చనిపోతుంది. ఇదంతా హీరోయిన్ వెనుకున్న రూమ్ నుండి చూసి భయపడుతుంది. ఆ లేడీ చనిపోయగానే అక్కడున్న క్లాక్ డిజైపర్ అవడం ఆమె చూసి, అంటే ఇవన్నీ అతను ఇంతవరకు చేసుకున్న డీల్సా, డాడ్ నేమ్ కూడా ఇక్కడే ఉంటుందేమో అని అనుకుంటూ భయపడుతుంది. అటు హీరో ఆఫీస్ నుండి బయటకు వస్తుంటే అతని అసిస్టెంట్ ఎదురొచ్చి, నువ్వెప్పుడు వచ్చావు, దోదోహిని ఆఫీస్లో వెయిట్ చేస్తుంది అంటాడు. హీరోయిన్ ఆ బిల్డింగ్ నుండి టెన్షన్ పడుతూ బయటకు వస్తుంటే అప్పుడే అక్కడికి సొక్యోన్ వస్తాడు. హీరో కూడా వచ్చి దోదోహి అని పిలిస్తే ఆమె భయపడుతుంది. సో అతను ఆగిపోతాడనమాట.
ఆ తర్వాత సొక్కేన ఆమెను ఆఫీస్కి తీసుకెళ్ళి ఏం జరిగింది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. నేను లవ్ చేసిన వాళ్ళందరూ చనిపోయి హెల్కి వెళ్ళారంటూ ఆమె ఏడుస్తుంది. ఆ నెక్స్ట్ హీరో గాడ్తో నువ్వు చెప్పిందే కరెక్ట్, నా వల్ల దోదోహి సఫర్ అవుతుంది అంటాడు. హీరో జరిగిందంతా తలుచుకుంటూ అతని నెక్లెస్ చూస్తూ బాధపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళి అలా వాక్ చేద్దాం పదా అని పిలుస్తాడు. సో వాళ్ళు వాకింగ్ చేస్తుంటే హీరో మాట్లాడడానికి ట్రై చేస్తే ఆమె అతన్ని ఆపేసి ఈరోజు నైట్ మనం క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం కంప్లీట్ చేద్దాం అంటుంది. నేను నీతో స్పెండ్ చేయలేను అనుకుంటా అంటూ జాగ్రత్త అని చెప్పి ఆమె హ్యాండ్ వదిలేస్తాడు హీరో. ఆమె గువన్ అంటూ పిలిచిన రెస్పాన్స్ ఉండదన్నమాట. గువన్ నన్ను వదిలి వెళ్ళిపోయాడంటే ఆమె ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అలా ఎపిసోడ్ 14 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.